아침 햇살과 모닝콜로 너와 시작하는 하루 마치 내 인생의 포커스가 지금 హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మమత. వెల్కమ్ బ్యాక్ టు మై తెలుగు ఛానల్ మన ఇంటి మమత. చిన్నగా ఉన్నాయి కదా అనేసి చీప్గా అస్సలు పడేయకండి. అదేంటి అలా అంటున్నాం అనుకుంటున్నారా? అదేనండి మన బేబీ పొటాటోస్. మనం మార్కెట్కి వెళ్తున్నప్పుడు మనకి చిన్న సైజులో ఉన్న ఈ పొటాటోస్ కనిపిస్తూ ఉంటాయి. అరే చిన్నగా ఉన్నాయే, వీటి తొక్క తీయడం చాలా ఆలస్యం అవుతుంది, మనకి ఇబ్బంది అవుతుంది అని ఇలాంటి మాటలన్నీ పక్కకు పెట్టేసి ఒక్కసారి ఈ బేబీ పొటాటోస్ మార్కెట్లో కనుక దొరికితే అస్సలు వదిలిపెట్టకుండా తీసుకొచ్చుకొని ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. అసలు ఇంకా మీరు మార్కెట్కి వెళ్ళినప్పుడల్లా బేబీ పొటాటోస్ ఎక్కడున్నాయని వెతకకుండా మానరు. తప్పకుండా వాటిని వెతికి మరీ తీసుకొచ్చుకొని వండి ఇంటి పాదికి పెట్టేస్తారనమాట. అంత రుచికరంగా, అంత యమ్మీగా, అంత టేస్టీగా ఉండే ఈ బేబీ పొటాటోస్ కర్రీ ఒక్కసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. మరి బేబీ పొటాటోస్ కర్రీ చాలా అంటే చాలా సింపుల్గా ఈరోజు షేర్ చేస్తున్నాను. మరి బేబీ పొటాటోస్ ఎక్కడ దొరుకుతాయంటే మనకు అంగట్లో ఈజీగా దొరుకుతాయండి. సో నేనైతే బేబీ పొటాటోస్ ఇలా తీసుకొచ్చి చాలా చిన్న సైజులో ఉన్నాయి. మంచిగా వీటిని తొక్క అసలు తీయని అవసరమే లేదండి, లేతగా ఉంటాయి అనమాట. అసలు పీల్ ఆఫ్ చేయాల్సిన పనే లేదు. మరి తొక్క తింటారంటే అవునండి, తొక్క తింటే మనకి ఇలాంటి చెడేం జరగదండి, మంచి ఫైబర్ అయితే దొరుకుతుంది. చాలా లేతగా ఉంటుందన్నమాట వీటి తొక్క. అలాగే చాలా లేతగా ఉన్నాయి బేబీ పొటాటోస్. కూర కూడా చాలా బాగుంటుంది రుచికరంగా. నేను చిన్న బేబీ పొటాటోస్ ఇలా తీసుకొచ్చి శుభ్రంగా మట్టి ఎక్కడ కూడా లేకుండా కడిగేశాను. కొంచెం పెద్దగా ఉంటే 2 ముక్కలు అయితే చేశాను, మరీ చిన్నగా ఉంటే అలాగే వదిలేసాను. చూసారు కదా, ఇంకా అన్నీ మంచిగా శుభ్రంగా నీట్గా కడిగి పెట్టేశాను. ఒక 4 టమాటోస్ కట్ చేసి పెట్టాను. అలాగే ఇందులో కాంబినేషన్ ఏంటా అంటే మెంతం కూర. మెంతం కూర సీజన్లో మెంతం కూర వేయకుండా కర్రీనా అస్సలు జరగదు కదా వింటర్ సీజన్లో అంతా కూడా. ముందుగా వచ్చేసి నేను స్టవ్ పైన ఒక గిన్నె పెట్టేసి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను. అది కాస్త వేడైన తర్వాత పెద్దగా ఒక ఉల్లిపాయ తీసేసుకొని చక్కగా ముక్కలు కట్ చేసి అది వేసేసాను. కాస్త దోరగా వేగిన తర్వాత తీసుకున్న ఆలుగడ్డలన్నీ కూడా వేసి ఇలా వేయించేస్తున్నాను. మీడియం ఫ్లేమ్లో మంట అయితే పెట్టేసేయాలి. మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు వదిలేసామనుకోండి, ఆలుగడ్డలు చాలా బాగా ఉడికాయి. చూసారా, బేబీ పొటాటోస్ చాలా తొందరగా క్విక్గా జల్దీగా ఉడికిపోతాయి, ఏమాత్రం టైం పట్టదనమాట. ఇంకా మీడియం ఫ్లేమ్లో అలా వదిలేస్తే చక్కగా లోపటంతా కూడా మంచిగా కుక్ అయితే అయిపోయాయి. ఇప్పుడు వచ్చేసి నేను మెంతం కూర వేస్తున్నాను. మెంతం కూర మనం ఎంతైనా వేసుకోవచ్చు అండి. నేనైతే ఇక్కడ సగం కట్ట ఆకులన్నీ తుంచేసి శుభ్రంగా కడిగేసి వేసేసాను. మెంతం కూర ఈ ఆలుగడ్డలో అంటే కాంబినేషన్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంటుంది. సో ఈ మెంతం కూర ఇలా వేసేగానే మంచి సువాసన అయితే వచ్చేస్తుంది. అరోమా అయితే ఇల్లంతా పాకిపోతుంది. ఒక్కసారి అలా కలిపేసిన తర్వాత ఒక 1/2 స్పూన్ పసుపు వేసాను. పసుపు మంచి యాంటీబయాటిక్ కూడా, అలాగే కలర్ కూడా మంచిగా తెస్తుంది మన కర్రీకి. మళ్ళీ పసుపు కూడా పచ్చివాసన పోయేంత వరకు ఒక్కసారి కలిపేసాను. మూత పెట్టేసి 1 నిమిషం అలా వదిలేయాలి మీడియం ఫ్లేమ్లో. ఇంకా మంచిగా మెంతం కూర కూడా మగ్గింది కాబట్టి మూత తీసి చూస్తే ఎంత మంచిగా కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి కదా మన బేబీ పొటాటోస్. మళ్ళీ ఒకసారి మంచిగా కలిపేసుకొని ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేస్తున్నాను. 1.5 స్పూన్ అయితే నేను ఇక్కడ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసాను, ఫ్రెష్గా చేసిందనమాట. సో చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది కదా అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేస్తే. మళ్ళీ ఒకసారి పచ్చివాసన పోయేంత వరకు కలిపేసుకోవాలి ఈ బేబీ పొటాటోస్ని. ఈ బేబీ పొటాటోస్ కర్రీ మనకి చపాతీస్ కానీ, పుల్కాస్ కానీ, పరాఠాస్ కానీ, నాన్ కానీ, రోటీస్కి కానీ చాలా యమ్మీగా ఉండబోతుందన్నమాట. సో నేనైతే ఇక్కడ ఈ కర్రీ జస్ట్ రోటీస్కి మాత్రమే చేస్తున్నాను. ఇంకా ఇప్పుడు వచ్చేసి ఇందులో మనము టమాటోస్ యాడ్ చేసుకుందాము. నేనైతే ఒక పండిపోయిన మంచిగా రెడ్ కలర్లో ఉన్న 4 టమాటోస్ తీసుకొని ఇలా కట్ చేసేసి వేసేసాను. మంచిగా ఒకసారి అయితే కలిపేయాలి. ఇప్పుడు ఇందులో సరిపడా సాల్ట్ కానీ, కారం కానీ యాడ్ చేసుకుందాము. నేను ఇక్కడ 2 స్పూన్స్ సాల్ట్ యాడ్ చేశాను. అలాగే ఒక పెద్ద స్పూన్ నిండా కూడా కారం వేసాను. మీ రుచికి తగ్గట్టు, మీ టేస్ట్కి తగ్గట్టు మీరు ఇక్కడ సాల్ట్ కానీ, కారం కానీ యాడ్ చేసుకోండి. మంచిగా మళ్ళీ ఒకసారి కలిపేసుకుందాము. పొటాటోస్ కర్రీ తినని వాళ్ళు అంటూ ఎవ్వరు ఉండరు, అందరూ కూడా ఇష్టపడి తింటూ ఉంటారు కదా, చిన్న నుంచి పెద్ద వాళ్ళ వరకు పొటాటోస్ కర్రీ కూడా మ్యారేజెస్కి, ఫంక్షన్స్కి కూడా చాలా బాగా
ఆలుగడ్డ కర్రీ అయితే చేస్తుంటారు. ఆలుగడ్డ వంకాయ కానీ, ఆలుగడ్డ టమాటో కానీ చాలా బాగుంటుంది. ఇంకా ఇప్పుడు వచ్చేసి నేను ఒక గ్లాసు వాటర్ అయితే వేసాను. ఎందుకంటే ఇది కొంచెం గ్రేవీగా కావాలి కాబట్టి మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు మగ్గిచ్చేసాను. ఇంకా ఆలు కూడా మంచిగా ఉడికిపోయాయి. బేబీ పొటాటోస్ చూసారా ఎంత బాగా కుక్ అయిపోయాయో. ఇంకా గ్రేవీ కూడా చాలా చిక్కగా దగ్గర కూడా పడిందనమాట. మనకి ఎంత గ్రేవీ కావాలో అంతవరకు అయితే మనము మగ్గించుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఒక చిన్న టీ స్పూన్కి నేను ధనియా పౌడర్ వేసాను. అలాగే కొత్తిమీర. ఇంకా కొత్తిమీర వేసామంటే మన ఫైనల్ డిష్ అవుట్ అయిపోయినట్టే కదా. సో డిష్ అయితే కంప్లీట్గా కుక్ అయిపోయింది. ఇప్పుడు నేను కొత్తిమీర వేసేసి చక్కగా స్టవ్ అయితే ఆర్పేస్తున్నాను. కొత్తిమీర వేస్తే ఇంకా ఆ అరోమా అయితే అద్దరిపోతుందన్నమాట కర్రీది. చాలా అంటే చాలా రుచికరంగా ఉండే ఈ బేబీ పొటాటోస్ టమాటో మెంతం కూరతోటి కాంబినేషన్గా ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఈసారి అయితే మీరు అసలు వదిలిపెట్టకండి ఈ బేబీ పొటాటోస్ ఎక్కడ కూడా దొరికినా. సో కర్రీ అయితే అద్దర్స్ అనమాట. కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం డిష్ అవుట్ చేసేసుకుందాము. ఇంకా డిష్ అవుట్ చేసిన తర్వాత కూడా నేను పైనుంచి కొంచెం కొత్తిమీర అయితే డెకరేట్ చేసేసాను. చూసారా ఎంత బాగుందో. జొన్న రొట్టెకు కానీ మొక్కజొన్న రొట్టెకు కానీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఈ కర్రీ. సో తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. నా ఛానల్లో ఎవరైనా కొత్తగా విజిట్ చేశారంటే అన్ని రెసిపీస్ మంచిగా ఉంటాయి. ఒకసారి చెక్అవుట్ చేసేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియో మొత్తం చూసినందుకు చాలా అంటే చాలా థ్యాంక్ యూ. అలాగే లైక్ అయితే ఇచ్చేసేయండి. మళ్ళీ సార్ కొత్త వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.